हरि ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदान्यानपि वन्दनीयान्। శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము. ఈ రోజు మనము ఈ యొక్క వశిష్ఠ గీతలో ఉపశమ ప్రకరణములో బల్యుపాఖ్యానము అనే దాని గురించి చెప్పుకుంటూ, దాంట్లో విరోచనుడు తన కుమారుడితో చెప్తున్నారు ఈ యొక్క భోగ విరక్తి గురించి ఏ విధంగా మనము తెలుసుకోవాలి అని చెప్పి బలి వేసినటువంటి ప్రశ్నకు సమాధానంగా విరోచనుడు ఇక్కడ మనకి జ్ఞానబోధ చేస్తారు, తత్వం గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే భోగాలేందు విరక్తి చాలా మందికి వస్తూ ఉంటాయి, కానీ తరువాత అవి వెంటనే సడలిపోతూ ఉంటాయి. కానీ అలా కలిగినటువంటి వైరాగ్య భావాన్ని, విరక్తిని ఏ విధంగా నిలుపుకోవాలి అని చెప్పి బలి వేసిన ప్రశ్నకి విరోచనుడు సమాధానం చెబుతూ, కుమారా, ఈ యొక్క భోగాలనేవి మనకి భౌతికంలో ఉంటాయి, కానీ ఎవరి మనస్సు అయితే, అంటే ఎవరి బుద్ధికైతే బాగా ప్రజ్ఞ కలిగి ఉంటారో, అంటే ఆ బుద్ధికి సునిశ్చితమైన భావం అలవరుస్తారో, తత్వ విచారణ కలిగిస్తారో, అటువంటి బుద్ధి వల్లే, అటువంటి విచారణ బలము చేతనే అది భోగముల యందు సారము లేదు అని తెలుసుకుని వెనక్కి తిరుగుతాయి. ఇలా ఎప్పుడైతే ఎవరి బుద్ధి అయితే నిశ్చయించుకుని భోగముల యందు సారము లేదని విచారణ బలము చేత గ్రహించుకుని అంతర్ముఖం అవుతుందో అది ఎప్పటికీ సడలిపోదండి. ఆ విరక్తి అనేది తగ్గదు ఇంకా. ఎందుకంటే అది బలవంతంగా తెచ్చిపెట్టుకున్నటువంటి మనస్సు కాదది. సత్యం తెలుసుకుని ఇష్టపడే అది వెనక్కి తిరిగింది. అందు ఏమీ సారము లేదు, యథార్థంగా ఉన్నది తానయ్యున్న ఆత్మయందే ఉన్నది. ఈ ఆత్మానందం ముందు ఎన్ని భోగాలైనప్పటికీ కూడా, ఈ భౌతికములో అనుభవించే సకల సౌఖ్యాలు కూడా ఆ ఆత్మానందం ముందు కించిత్తు కూడా పనికిరానివే. కావున ఏ విధంగా అయితే 1,00,00,000 రూపాయలు కలిగిన వారి దగ్గర 100 రూపాయలు కొరతుండదండి. ఎందుకంటే అటువంటి 100లు ఎన్నో ఆ 1,00,00,000లో ఉంటాయి. అలాగే ఈ భౌతిక ఆనందాలు, సుఖాలు, భోగాలు, భాగ్యాలు ఇవన్నీ కూడా ఏ యొక్క తత్వజ్ఞాని, ఆత్మజ్ఞానపరుడు తనలో తాను అనుభవిస్తున్న ఆత్మానందం ముందు అవి ఎందుకు సరిపోవు. అవన్నీ కూడా ఇందులో అంతర్లీనమయ్యే ఉంటాయి. కావున వేటి యందు కూడా ఎంపర్లాడే పరిస్థితి ఆత్మయందు స్థితి కలిగిన వారికి రాదండి అని విరోచనుడు తన కుమారుడికి తెలియచేస్తూ ఇక్కడ ఒక విషయం చెప్తారు. ఏమని అంటే, ఒకవేళ మానవుడిగా జన్మకు వచ్చినప్పటికీ కూడా చాలా జన్మల సమయం వరకు కూడా వారికి విషయాన్ని, అంటే తత్వజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి కాంక్ష పుట్టదు. ఒకవేళ అలా పుట్టి ఇప్పటి వరకు నేను తెలియక ఇలా ఉన్నాను, కానీ ఇప్పుడు తెలుసుకోవాలి, ఇప్పుడు నేను మారాలి అని ఎవరైతే ప్రయత్నపరులై ఉంటారో వారు ఏమి చెయ్యాలి అంటే, తమ జీవిత కాలాన్ని, అంటే తమ ఉన్నటువంటి సమయాన్ని, రోజుకి తాము ఎంత కాలం వర్తిస్తున్నారు ఈ సమయంలో సగభాగాన్ని నిత్యకృత్యాల కొరకు, అంటే ఏమిటి, ఈ దేహయాత్ర రూపమైన అన్నపానాది భోగముల చేత నింపాలి. సగం వరకు కూడా తన సమయంలో సగభాగము మన యొక్క నిత్యకృత్యాలుగా అన్నపానాది వ్యవహారాల కొరకు, వాటిని ఆరగించడం కొరకు, వాటిని అనుభవించడం కొరకు గడపవచ్చు. ఇంకా మిగిలిన సగభాగములో ఒక వంతుని, ఒక పావు వంతుని ఏ విధంగా గడపాలి, శాస్త్ర అధ్యయనము, సత్సంగాదులతోటి దాని కొరకు కేటాయించాలి. ఏదైనా ఒక సత్శాస్త్రాన్ని అధ్యయనం చేయటం, ఒక సాధు మహాత్ముడి దగ్గర ఆ యొక్క సజ్జన సాంగత్యం, ఇటువంటివి చెయ్యాలి. ఇంకా ఉన్నటువంటి మిగతా పావు వంతు భాగాన్ని
గురు శుశ్రూష. ఎందుకంటే గురువుల యందు ఎప్పుడు మనము ఎంత వినయ విధేయతలతో ఉంటామో, వారి సాంగత్యంలో ఉంటాం, వారి సాన్నిధ్యములో ఉంటాము. దానివల్ల ఆ గురు కృప వల్ల వారి లోపల ఉండేటువంటి అంతర్గత జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటారు. ఎందుకంటే శాస్త్ర అధ్యయనం ఒకటి సరిపోదా అండి? మరి మహాత్ముల దర్శనము, గురు శుశ్రూష ఇవన్నీ ఎందుకు అని ప్రశ్నించొచ్చు. ఎందుకు అంటే మనం ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేశామంటే అది మనకి ఎంతవరకు అర్థమవుతుంది అంటే మన సంస్కారం ఎంతవరకైతే ఉందో. అందులోని ఇంతకుముందు ఏమాత్రము అట్టి సంస్కారం లేని వారు పఠించారనుకోండి, అది పైపైనే అర్థమవుతుంది. అందుండేటువంటి అంతర్గత రహస్యాన్ని మనం గ్రహించుకోలేం. కానీ అదే ఒక సాధు మహాత్ముని నోటి వెంట విన్నామనుకోండి అదే శాస్త్రాన్ని, వారు చెబుతుండగా మనం గ్రహించామనుకోండి, అప్పుడు దాని భావన మారిపోతుంది. ఎందుకంటే అది వారి అనుభవంలోంచి వస్తుంది. శాస్త్రం అదే, పుస్తకం అదే. కానీ మనం చదువుకుంటే సరిపోతుంది కదా అనుకుంటాం. కానీ ఆ పుస్తకం మనకి కొంతవరకే అర్థమవుతుంది. కానీ మహనీయుల నోటి వెంట వింటే వారి యొక్క అనుభవాన్ని రంగరించి మనకిస్తారు. కావున తప్పకుండా మహనీయుల సాంగత్యం ఉండాలండి. గురు శుశ్రూష చెయ్యాలి. తద్వారా వారి అనుభవాల్ని మనం గ్రహించుకోవాలి. అది వారి గురు ప్రసాదంగా స్వీకరించాలి. అందుకు ఈ విధంగా తెలియజేశారు. కావున మన యొక్క జీవితాన్ని 4 భాగాలుగా మనం విభజించుకుంటూ సగభాగాన్ని వ్యవహారం కొరకు, మిగతా సగభాగములో పావు భాగాన్ని శాస్త్ర అధ్యయనం కొరకు, మిగతా పావు భాగాన్ని మహాత్ముని యొక్క సాన్నిధ్యం కొరకు, గురు శుశ్రూష కొరకు ఇలా మనము నియమంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ నియమానుసార వర్తనమే మనని కడతేరుస్తుంది. ఈ నియమం పెట్టుకోకపోతే మనం ఏది సాధించలేం. ఏది సాధించాలని నియమం తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఈ సమయం నుంచి ఈ సమయం వరకు నేను ఇక్కడ ఇలా ఉంటాను, ఈ సాధన చేస్తాను, ఈ మార్గంలో ఉంటాను. ఇలా మనం కేటాయించుకుంటేనే మనం ఈ మాయలోంచి బయటపడగలుగుతాం. కావున ఒకంత జ్ఞానము కలవాడు తన చిత్తము యొక్క ఇది ఏమీ తెలియని వారికి ఇచ్చినటువంటి విధానం ఇది. ఈ 4 భాగాల్ని ఇలా చేసుకోవాలి. సగభాగము వ్యవహారానికి ఇచ్చేశారు. మిగతా సగభాగాన్ని ఆధ్యాత్మిక కొరకు పెట్టారు. అందులో పావు భాగము శాస్త్రాధ్యయనము, పావు భాగము గురు శుశ్రూష. కానీ ఎప్పుడు ఇలా ఉండకూడదండి. కొంతవరకు ఉత్తీర్ణులైన తర్వాత ఒకంత జ్ఞానము కలిగిన వారమైతే అప్పుడేం చేయాలి అంటే తన చిత్తము యొక్క ఒక భాగమును దేహ యాత్రోపయుక్త భోగముల చేత, ఇప్పుడు కూడా 4 భాగాలు చేయండి. కానీ ఆ 4 భాగాల్లో అర్ధ భాగం కాదు, ఒక భాగాన్ని మాత్రమే ఈ దేహము దీనికి సంబంధించిన వ్యవహారాల కొరకు ఉపయోగించారు. ఇంకా మిగతా 3 భాగాల్లో 2 భాగములను గురు శుశ్రూషకు ఉపయోగించాలి. ఇక మిగిలిన ఒక భాగాన్ని శాస్త్రార్థ చింతన కొరకు, అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. కేవలం పఠనం కాదు, అధ్యయనం చేయాలి. ఆ విధంగా శాస్త్రార్థ చింతన కొరకు కేటాయించుకోవాలి. ఆ చింతన అది మనం ఏమైతే గ్రహించుకున్నాము, అధ్యయనం చేశాము, పఠించాము, దాన్ని తిరిగి మననం చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా 4 భాగాల్లో ఈ విధంగా మార్పు చేసుకోవాలి. అంటే ప్రారంభంలో కంటే కూడా ఈ యొక్క శారీరక వ్యవహారాల కొరకు కేటాయించే సమయం తగ్గాలి. ప్రారంభంలో సగభాగాన్ని దానికి ఇచ్చేసాం. కానీ కొంత ఉత్తీర్ణత వచ్చిన తర్వాత, కొంత తత్వజ్ఞానం కలిగిన తర్వాత తదుపరి ఒక వంతు మాత్రమే దీనికి ఇవ్వాలి. మిగతా 3 భాగాల్ని కూడా ఆధ్యాత్మిక కొరకే వినియోగించుకోవాలి. ఇలా నిర్దేశం చేసుకోవాలి. ఇక తరువాత ఏమవుతుంది అంటే ఈ విధంగా కొంతకాలం అభ్యాసం చేయగా కొంత పరిణితి కలుగుతుంది. అప్పుడేం చేయాలి? తత్వ నిశ్చయం బాగుగా దృఢపడుతుంది. తత్వం అంటే ఇది అనే నిశ్చయం ఏర్పడుతుంది. ఆ నిశ్చయము కలిగిన వాడు తన చిత్తము యొక్క 2 భాగములను ప్రతిదినము కూడా శాస్త్ర వైరాగ్యముల సంపాదన చేత పూరించాలి. తక్కిన 2 భాగాల్ని
ధ్యాన గురు పూజల చేత నింపవలను అన్నారు. అంటే దేహానికి సమయం ఇవ్వలేదు. మరి ఎలా వర్తిస్తుందండి అంటే దాని వర్తనంగానే జరుగుతుందప్పుడు. అది యాధాలాప క్రియలుగా అయిపోతుంది. కావున తనకున్న యావత్తు సమయాన్ని కూడా తత్వం బాగుగా నిశ్చయం అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి? తన చిత్తం యొక్క 2 భాగాన్ని ప్రతిదినము కూడా శాస్త్ర వైరాగ్యముల సంపాదన చేత పూరించాలి. ఇక్కడ అధ్యయనం కాదండి, పఠనం కాదు. ఏమని చెప్తున్నారు? దాన్ని ఆ వైరాగ్యాన్ని సంపాదించాలి, పొందాలి. అంటే అనుష్ఠానంలో పెట్టుకోవాలి. ఇంతవరకు తాను ఏం తెలుసుకున్నాడో, ఏదైతే విన్నాడో, చదివాడో, ఆయా తత్వాన్ని తన అనుష్ఠానంలోకి తెచ్చుకోగలిగి ఉంటాడు. అదే సంపాదనండి. అన్ని సంపదల కంటే గొప్ప సంపద దైవ సంపద. అటువంటి దాన్ని సంపాదన చేసుకోవాలి. మిగతా 2 భాగాల్ని దేనితో నింపాలంటే ధ్యాన, గురు పూజల చేత నింపవలెను. ధ్యాన అనుష్ఠానము, గురు శుశ్రూష దీని కొరకు వినియోగించాలి. ఇలా 4 భాగాల్ని కూడా అంటే మొత్తము తన జీవిత సమయం యావత్తుని కూడా ఆధ్యాత్మికత కొరకే పంచగలిగి ఉండాలి. నింపగలిగి ఉండాలి. మరి దేహయాత్ర ఎట్లా నడుస్తుంది అనే ప్రశ్న రావచ్చు. దేహయాత్రకి ఏమీ కొరతుండదు. ఏ నిమిషానికి, ఏ సమయానికి ఏది జరగాలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ స్థితికి వెళ్ళిపోతే ద్వంద్వాల్ని అధిగమించగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఏది వచ్చినా, ఎలా ఉన్నా తన యొక్క నిశ్చయం మీద తాను ఉంటాడు. తన ఆనందాన్ని తను అనుభవిస్తూ ఉంటాడు. కావున దేహయాత్ర గురించి ప్రత్యేకంగా కేటాయించవలసిన అవసరం ఉండదు ఇంకా. అది ఎలా జరిగితే అలా జరగనిస్తాడు. ఏది సంప్రాప్తమైతే దాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. ఇలా జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. ఈ విధముగా మానవుడు తన యొక్క ఆధ్యాత్మిక పురోగతి కావాలి అనుకుంటే ఇది నియమాన్ని పాటించాలి. అంతేకాని ప్రారంభంలో ఎలా ఉన్నామో ఇప్పుడు అదే చేస్తున్నాం. తర్వాత అలానే ఉంటాం అంటే ఎప్పటికీ మారమండి. సంవత్సరాలు గడిచిపోయినా, జీవితాలే మారిపోయినా అంటే జన్మలు మారిపోయినా మనలో ప్రగతి కనపడదండి. ఎందుకంటే మనం ఏం పణంగా పెట్టామని ప్రగతి వస్తుంది? మనది ఏమన్నా ఇస్తే వస్తుంది. కానీ మన యొక్క వ్యవహారం ఏదీ వదులుకోకుండా, మన మానసిక చింతన ఏమీ విడిచిపెట్టకుండా, వ్యవహారంలో ఏమాత్రము తేడా లేకుండా, ఏమాత్రము అంటే రాగద్వేషాలను కూడా విడిచిపెట్టని విధానంలోనే ఉంటూ, ఈ యొక్క అహంకార మమకారాలతోటే ఉంటూ, ఏదో సాధన చేస్తున్నాం, ప్రగతి వస్తుంది అనుకుంటే ఎలా వస్తుంది? త్యాగము లేని వాడికి ప్రగతి లేదండి. ఫలము లేదు. త్యాగము చేయాలనుకుంటే నెమ్మదిగా ఈ యొక్క అన్య కార్యాన్ని విడిచిపెడుతూ ఉండాలి. అన్ని విధానాన్ని, అన్ని చింతనల్ని, కార్యాన్ని కాదు చింతనని విడిచిపెడుతూ ఉండాలి. ఆ విధముగా ఎప్పుడైతే వాటి పట్ల ఉండేటువంటి ఈ మానసిక క్షోభ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు అంతరములది కుదురుకుంటుంది. అప్పుడు ఏదైనా ప్రగతిని ఉత్తీర్ణత. కావున మార్పు స్పష్టముగా మనలో తెలుస్తుంది అప్పుడు. తెలియాలి కూడా. తెలిస్తేనే ఆధ్యాత్మిక ప్రగతి. లేకపోతే ఎంత కాలం ఉన్నా మనం ఇలానే ఉంటాం. మన ప్రగతిని మనం గుర్తించవలసిన అవసరం లేదు. వాస్తవంగా మనము ఉన్నతిని పొందుతూ ఉంటే ప్రతి విషయంలోనూ కూడా నీ యొక్క వర్తనం, నీ యొక్క మాట అన్నీ కూడా చక్కగా అందరికీ ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. నువ్వు ఎంతవరకు వచ్చావు, ఏమిటి అనేది. అది కనిపించాలండి భౌతికములు. అది లోపలుంటే బయటకొస్తుంది. లోపల లేనిది మనం నటించినా రాదు. ఇది వాస్తవ సంగతి. కావున నిర్మల వస్త్రము రంగును బాగుగా గ్రహించినట్లుగా సాధుత్వమును పొందిన జీవుడే జ్ఞాన కథాక్రమమునకు యోగ్యుడవుతాడు. అట్టివాడే జ్ఞానమును బాగుగా గ్రహింపగలడని భావము. కావున ఏదైనా ఒక వస్త్రానికి రంగు వేయాలంటే అది నిర్మలంగా ఉండాలి. తెల్లని వస్త్రానికి చక్కగా రంగు పడుతుంది. అంతే తప్ప వేరే రకంగా రంగుని వేసినా అది నిలవదండి. అదే విధముగా ఎవరైతే ఈ యొక్క సాధుత్వమును పొందుతారో, ఏ విధంగా పొందాలి సాధుత్వాన్ని? తన ఆచరణ వల్ల, తమ అభ్యాసం వల్ల,
తమ జీవిత సమయం పూర్తిగా నియమక్రమంగా జీవించటం వల్ల ఆ సాధుత్వం అనేది ఏర్పడుతుంది. నిర్మలత్వం అనేది వస్తుంది. ఆ నిర్మలత్వమును పొందిన జీవుడే జ్ఞాన కథాక్రమమునకు యోగ్యుడవుతాడు. ఈ జ్ఞానం అనే పరిపక్వత దశలు ఉత్తీర్ణతకు. ఎందుకంటే చూడండి, పరిపక్వత ఒక తరగతిలోంచి ఇంకొక తరగతిలోకి, ఇంకో తరగతిలోకి వాడు ఉత్తీర్ణుడవుతూ ఉంటాడు, కృతకృత్యుడవుతూ ఉంటాడు. అలాంటి విధానం రావాలండి పరిపక్వత. సాధకుడికి క్రమక్రమంగా ఎదుగుదల కనిపించాలి, ఉన్నతం అవ్వాలి, అంతేకాని దిగజారిపోవడం కాదు. అది ఎలా అంటే నియమపూర్వక జీవనం వల్ల మాత్రమే సంప్రాప్తమవుతుంది. మన సమయాన్ని ఎలా వినియోగించుకోవాలనేది సమర్థవంతంగా మనం నిర్ణయించుకోవాలి. అప్పుడే మనకి అది విధానంలోకి వెళుతాం. లేకపోతే ఈ యొక్క విషయాల్లో పడిపోతాం. వ్యవహారంలో కూరుకుపోతూ ఉంటాం. మరల తిరోగమనం అయిపోతూ ఉంటాం. వాటిల్లో పడిపోతూ ఉంటాం. కావున ఈ జ్ఞాన కథాక్రమమునకు యోగ్యుడవుతాడు. ఈ విధంగా ఉండటం వల్ల అట్టివాడే జ్ఞానమును బాగుగా గ్రహింపగలడని భావం. అదేవిధంగా యుక్తుల చేతను, గురు శాస్త్రాదుల పవిత్ర ఉపదేశముల చేతను, శాస్త్రార్థం యొక్క చిర పరిశీలనము చే తదర్థ రూపముగా పరిణామము పొందుట ద్వారాను చిత్తమనే బాలకుని మెల్లమెల్లగా లాలించి పాలించి ఆత్మోన్ముఖముగా వనర్పవలను అన్నారు. చిత్తాన్ని ఇక్కడ ఒక చిన్న బాలుడితో పోల్చారు. ఎందుకంటే ఈ చిత్తము బాలుడే, తెలియనితనంతో ఉండడమే. అజ్ఞానం అంటే ఏమిటండి అంటే తెలియకపోవడమే అజ్ఞానం. ఎలా అయితే బాలుడు ఆ యొక్క అజ్ఞానపూర్వక కర్మలు ఎందుకు చేస్తాడు? తెలియకపోవడం వల్ల. కానీ క్రమంగా అతను ఏం చేస్తాడు? ఆ యొక్క అజ్ఞానాన్ని విడిచిపెడతాడు. ఈ భౌతిక విషయాలు ఎందుకు తెలివిని పెంచుకుంటాడు. అదే విధముగా ఆత్మతత్వ విధానంలో కూడా అజ్ఞానం అంటే ఆత్మస్థితి యొక్క ఎరుక లేకపోవడం, దాని యొక్క గమనిక లేకపోవడం వల్లే అజ్ఞానంతో ఉంటాం. మరి ఎలా దాన్ని అధిగమించాలి అంటే ఉపాయాలు, యుక్తుల చేతను, గురు శాస్త్రాదుల పవిత్ర ఉపదేశముల చేతను, శాస్త్రార్థము యొక్క చిర పరిశీలనము చేతను. అంటే శాస్త్రాన్ని లోతుగా పరిశీలన చేస్తూ ఉండాలి, విచారణ చేసుకుంటూ ఉండాలి. తదర్థ రూపముగా పరిణామమును పొందుడు ద్వారా, అదే విధంగా శాస్త్రాలు గురువులు ఏమి చెప్పారో దాన్ని అర్థం చేసుకుంటూ దానికి అనుగుణమైన వర్తనాన్ని కలిగి ఉండడం. ఏమి త్యాగం చేయాలో వారు చెప్పారు, త్యాగం చేసి నిలబడాలి మనం. అంటే దాన్ని వదులుకుని ఉండడం అనేది అలవర్చుకోవాలి. ఏదైనా సరే అది లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది ఎవరి యొక్క స్వానుభవం వారిది. కావున ఆ పరిణామమును పొందుడు ద్వారాను ఈ చిత్తం అనేటువంటి బాలకుణ్ణి మెల్లమెల్లగా లాలించి పాలించి క్రమంగా ఆత్మీయందు స్థిరపరుస్తూ ఉండాలి. ఈ విధంగా ఆత్మజ్ఞానం పరిణితమైనటువంటి దృశ్యమును గ్రహింపనిది అయినటువంటి చిత్తము వెన్నెలయందున్నటువంటి స్ఫటిక వలె శీతలముగా అంటే సంతాపరహితముగా విరాజిల్లుతూ ఉంటుందన్నారు. అంటే ఈ ఆత్మజ్ఞానంలో ఎవరి యొక్క చిత్తం అయితే పరిణితి చెందిందో, ఉత్తీర్ణత పొందుతూ ఉంటుందో, ఈ దృశ్యాన్ని తీసుకోకుండా ఉండే చిత్తం ఏదైనా సరే ఎలా ఉంటుందండి అంటే అసలే వెన్నెలండి. వెన్నెల పండు వెన్నెల చక్కగా చల్లగా తెల్లగా ఉంది. ఆ వెన్నెల యందున్న స్ఫటిక వలె ఇంకా మెరిసిపోతుందా ఆ స్ఫటిక, కనుక మెరిసిపోతుంది, శీతలంగా ఉంటుంది. అదే విధముగా ఈ పరిణితి చెందిన వారి యొక్క చిత్తం ఎలా ఉంటుందండి అంటే అంత చల్లగా ఉంటుంది, కాంతిగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. అంటే సాధుత్వంతో ఉంటుంది, మృదుత్వంతో ఉంటుంది, సంతాపరహితముగా. ఎక్కడా కూడా దానికి ఏ రకమైన చింత రాదు, సంతాపం లేదు, చల్లగా ఉంటుంది. ఎప్పుడూ ఈ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానమున పరిణితి చెందిన వాడికి ఈ పరిణితి వచ్చింది అనటానికి గుర్తే ఇదండి. ఎవరి యొక్క మనసు అయితే శీతలంగా ఉంటుందో, మనం చెప్తాం కూల్గా ఉండు అని చెప్తారు. ఇదేమిటి అంటే ఎక్కడి నుంచి వస్తుందండి అంటే బయట నుంచి అయితే ఈ కూల్గా ఉండడం అనేది అవ్వదండి. అంతరములో పుట్టాలి ఇది. ఎలా పుట్టాలి? ఆధ్యాత్మిక పరిణితి వస్తేనే కలుగుతుందండి.
వాస్తవాన్ని వాస్తవంగా సేకరించగలిగేటువంటి స్థితి ఏర్పడితేనే ఈ యొక్క స్థితి ఏర్పడుతుంది. కావున దానికి గుర్తు ఎక్కడున్నామంటానికి ఇదే గుర్తుగా సంతాపరహితముగా చల్లగా ఉంటున్నామా అనేది గుర్తించాలి. రుజువైనటువంటి అంటే భేద దృష్టి రహితమైనటువంటి గొప్ప ప్రజ్ఞచే భోగముల యొక్కయు తత్ప్రభువైనటువంటి జీవుని యొక్కయు దేహము యొక్కయు రూపమును సమమగు అధిష్టాన బ్రహ్మము గాని శీఘ్రముగా వీక్షింపవలీను అన్నారు. రుజు మార్గము అన్నారు అంటే ఒకే మార్గం, తిన్నని మార్గం, సమమైన మార్గం అని చెప్పుకోవచ్చు. ఏమంటే ఈ రుజువైనటువంటి భేద దృష్టి రహితమైపోయినటువంటి అంటే ఏమాత్రము ఎందుకు కూడా భేదము లేదు, అన్నింటినీ కూడా సమంగా చూడగలిగినటువంటి స్థితి. అటువంటి గొప్ప ప్రజ్ఞచే ఈ యొక్క భోగములు అంటే ఇంద్రియాల వల్ల వచ్చే భోగములు కావచ్చు, విషయాలు వృత్తుల వల్ల ఏదైనప్పటికీ కూడా ఏ ఒక్క అనుభవం అయినప్పటికీ కూడా ప్రభువైనటువంటి జీవుని యొక్కయు దేహము యొక్కయు రూపమును సమమైనటువంటి అధిష్టాన బ్రహ్మము గాని అంటే ఇక్కడ గమనించండి, నేను అనుభవిస్తున్నాను అనుకుంటూ ఉంటాం. అంటే ఈ దేహ భావనతో ఉంటాం కనుక ఈ దేహముతో నేను అనుభవిస్తున్నాను అనుకుంటాం. అలాగే మనసుకు ఏదైనా చింతన వస్తే బాధాకరమైనటువంటి స్థితి ఏర్పడితే మనసు అంటే జీవుడు బాధపడుతున్నాడు అనుకుంటాం. అలానే బయట భౌతికములో ఏవైనా దృశ్యాలు కనపడితే ఆ దృశ్యాలన్నీ ఉన్నాయి, వాటి వల్ల ఈ సుఖం వచ్చింది, భోగం వచ్చింది ఇలా నమ్ముతుంటాం. కానీ ఇక్కడ మనం అన్నీ కూడా వేరుగానే అనుభవిస్తున్నాం. నేను అంటే దేహము, మనసు అంటే మనసు, లోపల ఒకటి ఉంది, వాడి జీవుడు, లేకపోతే ఆడనిపించే విషయాలు వేరు, ఇలా అనుకుంటున్నాం. కానీ ఎవరైతే వీటన్నిటినీ ఒక్కదాని ఎందే చూస్తాడు అంటే తన యొక్క దేహాన్ని, దేహంతో అనుభవించేటువంటి విషయాన్ని, వాటి యొక్క అనుభవాన్ని, అదేవిధంగా మనసు యొక్క స్థితిని అంటే జీవుణ్ణి, వీటన్నీ కూడా ఏక పదార్థములో ఉన్నట్టుగా అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి, అన్నీ ఒకే బ్రహ్మ పదార్థములో ఇవన్నీ కూడా అంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఏది జరిగినా ఏ అనుభవం వచ్చినా అదంతా బ్రహ్మములోనిదే, భగవంతునిలోనిదే, అనంతమైన ఆత్మయింది ఇదంతాను అన్నట్టుగా అన్నింటిలోనూ కూడా ఆత్మనే ఎవడైతే దర్శించగలుగుతాడో, ఆత్మనే స్పృశించగలుగుతాడో, అది వేరు ఇది వేరు, నేను అనుభవించాను ఇంకొకటి ఇది ఇంకొకటి అది అనేది కాకుండా ప్రతి అనుభవాన్ని కూడా ఆత్మయందే జరుగుతున్నట్టుగా ఎవడైతే దాన్ని గ్రహించగలుగుతాడో అదంతా ఏక పదార్థం. ఆ ఏకమైన దాని ఎందే ఇన్నిగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఇన్ని లేవు, ఒక్కటే ఏకతత్వమే అని ఎవరైతే ఆ ఏకతత్వాన్ని పట్టుకుంటాడో వాడు ఏకం అంటే జ్ఞానతత్వంతో ఉంటాడు. కనుక ఆత్మగానే శీఘ్రముగా వీక్షిస్తూ ఉంటాడు. పుత్ర ప్రజ్ఞ చేతను విచారణ చేతను సదా ఆత్మావలోకన తృష్ణ సంత్యాగముల రెంటిని ఏకకాలమునే సంపాదన చేయాలి. కావున ఓ పుత్ర బలి అని చెబుతూ విరోచనుడు ఈ యొక్క ప్రజ్ఞ చేత విచారణ చేత సదా ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి. ఒకవైపు నుంచి విచారణా బలాన్ని పెంచుకుంటూ ఉండాలి, రెండో వైపు నుంచి స్థిరపడుతూ ఉండాలి ఆత్మయందు. ఈ విధముగా ఆత్మావలోకనము ఒకవైపు నుంచి చేస్తూ రెండో వైపు నుంచి ఏం చేయాలి, తృష్ణా సంత్యాగం, ఏ కోరిక లేకుండా, దేని యందు వాలకుండా, దేనిపైకి పోకుండా ఈ మనసుని నిర్దేశించుకుంటూ ఉండాలి. అదే మనసుని అదే కాలంలో తీసుకొచ్చి ఆత్మయందు నిలుపుతూ ఉండాలి. ఈ రెంటిని కూడా ఏకకాలములోనే సాధన చేయాలి. బయట నుంచి తీసుకురావడము, అంతరములో నిలపడము అనేటువంటి సాధన అనేది ఒకే క్రమంలో జరుగుతూ ఉండాలి. అది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత అది అనేది కాదు. అయితే మొట్టమొదట ఏం చేయాలి అంటే అదృష్టమును అనేది ఉంది అని దాని మీద నమ్మకాన్ని పెట్టుకోకుండా ప్రయత్నం చేయాలి. కావున ఆత్మను దర్శించుటచే తృష్ణ అనేది తొలగిపోతుంది. తృష్ణారాహిత్యము చేత ఆత్మ దర్శింపబడుతుంది. ఈ ఆత్మ దర్శనము తృష్ణారాహిత్యములు రెండును కూడా
అగ్ని యొక్క దీపాకార తేజోదశల వలె పరస్పరము ఏకకాలముగానే స్థితి కలిగి ఉన్నది అన్నారు. ఒక దీపాన్ని మనం వెలిగించామనుకోండి, ఒక జ్యోతి. ఎప్పుడైతే దీపాన్ని వెలిగించారో ఒక జ్యోతి, ఎప్పుడైతే జ్యోతిగా అది వెలిగిందో అది ప్రకాశం అవుతుంది. వెలగటము, ప్రకాశం కలగటము ఒకేసారి వస్తుంది. మన ఇంట్లో ఉండేటువంటి ఒక బల్బ్ అండి, ఒక స్విచ్ చేశారు, వెయ్యగానే బల్బు వెలగటము, ప్రకాశం రావటము. ప్రకాశం వచ్చింది కనుకనే బల్బు వెలిగింది అని చెప్తాం. బల్బు వెలిగింది కనుకనే ప్రకాశం వచ్చింది అంట. ఇంతకీ ఏది ముందండి, ఏది వెనకండి? బల్బు వెలగడం ముందా, ప్రకాశం రావడం ముందా? అంటే రెండు ఏకకాలంలోనే సిద్ధిస్తాయి. అదే విధంగా మనుషుడికి కూడా తన యొక్క సాధన యొక్క పరిపక్వత చేత ఒకవైపు నుంచి తృష్ణ పోయిందండి, కోరికలనేవి ఏమీ లేకుండా అసలు తృష్ణ అనేది పుట్టనటువంటి స్థితిలో వాడున్నారు అంటే వాడికి ఆత్మస్థితి యొక్క అనుభవం కలిగిందని అర్థం. తోడనే ఉంటాయి. అదే విధముగా ఆత్మానుభవం అయింది అంటే తృష్ణ అనేది తొలగిపోతుంది. కావున ఎవరిలో ఈ రెండు కూడా ఏకకాలంలో సిద్ధిస్తాయి, ఎవరిలో అయినప్పటికి కూడా. అది తొలగితే ఇది వస్తుంది, ఇది వస్తే అది తొలగుతుంది. ఎలా అయితే బల్బు వచ్చింది, ఎలిగింది, ప్రకాశం వచ్చింది. అలాగే ఆత్మ దర్శనం అయ్యిందండి, ఆత్మ సాక్షాత్కారం అయ్యింది, ఆత్మస్థితిలో వారు ఉన్నారు అంటే వారిలో ఎక్కడా తృష్ణ కనపడదు. దాన్ని పనిగట్టుకుని చూపించవలసిన అవసరం లేదు. వారు నిత్యతృప్తిగా ఉంటారు. తృష్ణ కనపడదు అంటే అర్థం ఏంటి? అసలు తృష్ణ పుట్టవలసిన అవసరం లేని స్థితిలో ఉంటారు. అసలు ఏ విధంగా కోరిక కూడా కలగవలసినటువంటి పరిస్థితి వారికి ఉండదు ఇంకా. ఎందుకంటే అక్కడ వెలితి ఉండదండి, కొరత ఉండదు, అసంతృప్తి ఉండదు, నిత్యతృప్తులుగా ఉంటారు, నిత్యానందంలో ఉంటారు. కోరవలసింది కానీ పొందవలసింది కానీ ఏమీ ఉండదు. అన్నీ తానయ్యే ఉంటాడు. ఇంక దేన్ని అడుగుతాడు, ఏం కావాలనుకునే ఆ ప్రశ్న వస్తుంది అక్కడ, ఏమి రాదు. అలా ఉంటాడు. ఇదండి తృష్ణారాహిత్యం అంటే. అన్నిటినీ వదులుకుని బలవంతంగా విడిచిపెట్టి లోపల ఏడుస్తూ కూర్చోవడం కాదండి తృష్ణారాహిత్యం అంటే. ఈ కోరికలన్నిటినీ పొందకూడదన్నారు కనుక అని చెప్పి బలవంతంగా అణుచుకుని వాటి నుంచి వెనుదిరిగి లోపల లోపల మదన పడిపోతూ ఉన్నామనుకోండి, దానికంటే ఏ సాధన చెయ్యకపోవడం మేలు. దానికంటే భౌతికములో వాడేదో తెలియకో తెలుసో అజ్ఞానములో అవన్నీ నిజమని నమ్ముతూ వాటిని అనుభవిస్తూ కొంత ఆనందంగా ఉంటాడు. అదే తేలిక, అదే నయం చెప్పాలంటే. అంతే తప్ప ఎవరో గురువులు చెప్పారో, శాస్త్రం చెప్పింది ఇలా ఉందామని బలవంతంగా తెచ్చుకునే మనస్సుని లోపల మాత్రం దుఃఖిస్తూ ఉన్నాం అనుకోండి, అయ్యో దాన్ని వదిలేసామే, దీన్ని తినకూడదన్నారే దాన్ని వదిలేసామే, అయ్యో దాని ఆ కాంక్ష లోపల పోదు. ఆ కోరిక ఉంటుంది లోపల, కానీ బయటకు వదిలేస్తాం. దానివల్ల వచ్చేదంతా సంఘర్షణ. అంటే శాంతి కాదండి, ఆ చోట అశాంతి వస్తుంది. కావున ఈ విధమైనటువంటి తృష్ణారాహిత్యం కాదండి ఇక్కడ చెప్పింది. తనకి తాను తెలుసుకుని తన వాస్తవమైన తన అనుభవంతో తాను ఉంటూ బయట ఏమీ లేదు అనేటువంటి యథార్థమైన విషయాన్ని అవగాహన చేసుకుని నిత్యతృప్తుడై నిత్యానందంతో పరిపుష్టుడై ఉంటాడు, పూర్ణానందుడై ఉంటాడు. కనుక అప్పుడు వారికి ఇంకా ఏది కోరిక పుట్టదు. అంటే కోరిక కోరరు అంటే వాళ్ళకి కోరవలసిన అవసరం ఉండదు. ఏది కోరుతాడు, ఏది లేకపోతే కోరాలి. అసలు లేనిదే లేదండి, కానిదే లేదు. ఇంక పొందవలసిందంటూ ఏమీ లేదక్కడ. ఇంక దేన్ని పొందాలని ఆశపడతాం అంటే అక్కడ ఆశ రాదండి. ఇదంతా కూడా ఆత్మజ్ఞుడి యొక్క లక్షణం. భోగ సమూహమునందు రుచి తొలగా సర్వోత్తముడుకు ఆత్మదేవుడు కానిపింప పరబ్రహ్మమునందు ఎల్లప్పటికీ శాశ్వతమగు అనంత విశ్రాంతి లభిస్తుంది. ఎప్పుడైతే ఎవరికైతే ఈ విధంగా భోగలాలసత్వం తొలగిపోతుందో, సర్వోత్తముడైన ఆత్మదేవుడి యొక్క దర్శనం జరుగుతుందో, ఆత్మస్థితిని పట్టుకుంటామో, వారికి పరబ్రహ్మం నందు ఎల్లప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి అనంత విశ్రాంతి లభిస్తుంది. అంటే ఇంకా దాని నుంచి విడువడరండి, అక్కడే స్థితమైపోతారు. అచ్చోటనే నిలుపుదల, అచ్చోటనే స్థిరులైపోతే
ఆ ఆనందాన్ని పట్టి వదలరు ఇంకా. అటువంటి నిత్యానందంలో ఉంటారు. విషయానందం అనే సారభూతముగా తలుస్తూ విషయములనే ఆస్వాదించుచు ఉండే జీవులకు అనంత శాంతి ఎన్నటికీ లభించదు. ఏలయన్నా ఆత్మయందు విశ్రాంతి పొందితే తప్ప జీవులకు పరమశాంతి లేదు. ఈ విధంగా కాకుండా పరమశాంతిని పొందటానికి వేరొక ఉపాయమే లేదండి. విషయానందాన్ని పట్టుకుని ఆ విషయాల్లోనే తిరుగాడుతూ ఉన్నవాడికి ఏనాడు శాంతి రాదు. వచ్చినా అది పై శాంతి. అప్పటికప్పుడు కలుగుతుంది, అప్పటికప్పుడు తొలగిపోతుంది. అది నిత్యతృప్తి కాదు, నిత్యానందము కాదు, పరమశాంతి కాదు. కానీ ఎవరికైతే ఈ భౌతికం అన్నింటిలోంచి వెనుదిరిగినటువంటి మనస్సు వాటన్నిటిని తుచ్చముగా, అల్పముగా గ్రహించి, త్యజించి, విడిచిపెట్టి తనైనటువంటి సహజమైన ఆత్మయందు స్థిరపడిపోతాడో వాడికొచ్చేటువంటి స్థితి నిత్యానందం, పరమశాంతి. ఇది వస్తుందా లేదా? ఇది నిజమేనా? అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చు. ఇది ప్రశ్న వేసుకోవడం కాదు, ప్రయత్నించి చూస్తే అర్థమవుతుంది. కొంతలో కొంత తడవైనా ఇలా ఉందాము, ఉంటే ఏమనిపిస్తుంది? ఎంత ఉంటే అంత శాంతి వస్తుందండి. ఎంతైతే బయట నుంచి మన మనస్సుని వెనక్కి తీసుకుని ఆత్మీయంగా నిశ్చలమవుతూ ఉంటామో అంతంత శాంతి మనల్ని వరిస్తుంది. ఇది ప్రత్యక్షంగా మనం అనుభవించవచ్చు. ప్రత్యక్ష ఫలితం ఇది. దీన్ని అనుమానపడవలసిన అవసరమే లేదు. ఆ శాంతి వస్తుంది, శక్తి పెరుగుతుంది. అటువంటి శాంతి స్థానంలోంచి అప్పటికప్పుడు తాత్కాలికంగా ఇటువంటి శాంతిని పొందిన వారికి ఇది అనుభవం అయిపోతూ ఉంటుంది. ఎవరిని తలుస్తారో వారు వచ్చి ఎదురు నిలబడతారు. అప్పటికి వారు ఎంత గుర్తొచ్చారు, గుర్తు రాగానే వారు వచ్చి నిలబడతారు. ఈ యొక్క విషయం ఇలా అవుతుంది, అవ్వాలి, లేదా అవుతుందేమో అన్న సంకల్పం రాగానే అది అట్లానే జరిగిపోతుంది. అదంతా ఎలా వచ్చింది అంటే వారి అంతర్శక్తి ప్రభావం అండది. కానీ ఏనాడు వారు దాన్ని బహిర్గతం చెయ్యరు. దాన్నంతటిని అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే భగవతత్వం ముందు ఇదంతా చాలా అల్పము, స్వల్పము. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. అనంతమైన దైవత్వము. ఆ దైవత్వములోని ఇదంతా జరుగుతుంది. కనుక ఆ ఆదేశానుసారము చిరు సంకల్పము చేతి నెరవేరిపోతూ ఉంటాయి. కావున అక్కడ శక్తి పెరుగుతుంది, పరమశాంతి కలుగుతుంది. అది గ్రహించుకోవాలి. కావున ఇది వదిలేయాలంటే అది రావాలంటే ఇది వదిలేయాలి. కానీ వదిలేయటానికి ఇక్కడ మనం సందేహంతో ఉన్నామనుకోండి, ఎప్పటికీ మనం అందులోకి వెళ్ళం. అగ్నికి ఆహుతైపోతే నీకు మహత్తరమైనటువంటి భాగ్యం వస్తుంది అన్నారు ఆయన. ఒక అగ్నిగుండం పేర్చుకుని దాంట్లోకి నువ్వు ఆహుతైపో, నీకు మహత్తరమైన ఫలం వస్తుంది అంటే అతను అంటాడు, అసలు అగ్నిలో నేను ఆహుతైపోయిన తర్వాత ఇంక మహత్తర ఫలితం ఏమిటి? నేను లేకుండా అయిపోతాను కదా, అప్పుడు మళ్ళీ ఫలం ఎవరు అనిపిస్తారు? కనుక ఇంకేం వస్తుందో నాకెందుకు? అసలు నేనంటూ ఉంటే ఏదో ఒకటి అనుభవించవచ్చు అని వాడు అగ్నికి ఆహుతి కావడానికి ఇష్టపడ్డనుకోండి, వాడెప్పుడు బయటే ఉంటాడు. కానీ ఎవరైతే ఈ మాట యందు ఇదే గురువు వాక్యం, ఇదే పెద్దల వాక్యం, ఇదే శాస్త్రాల వాక్యం, ఇక్కడ ఆహుతి అయిపోవలసింది ఎవరు అంటే మనస్సు. కనుక ఇక్కడ ఏమాత్రము సందేహించకుండా మహనీయులు అనుభవజ్ఞులు చెప్పిన మాట ఇది. కావున ఎవరైతే ఇందుకు తలపడతారో, ఇంత ధైర్యంతో ముందుకొస్తారో వారు తప్పకుండా ఆ మహత్తరమైన ఫలితాన్ని అందుకుంటారు. వాళ్ళు అమృతమైలవుతారు. దీన్ని మృతం చేస్తే వాళ్ళు అమృతమైలవుతారు. అంటే మృతము లేని వాళ్ళు అవుతారు. పరమానందంలో పరమానంద స్థితిని అనుభవిస్తారు. కావున ఆత్మ స్వభావ దర్శన మొక్కదాన్నే తప్ప ఇతరములకు ఏ తపస్సులచే కాని, దానములచే కాని, తీర్థయాత్రల చేత కాని జీవనకు భోగములందు విరక్తి అనేది కలగదు. ఎవరికి కలుగుతుందండి ఈ భోగాలు ఎందు విరక్తి అంటే? తపస్సులు చేసినా, దాన ధర్మాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా, ఏమి చేసినా ఈ భోగ విరక్తి పుట్టదు, పుట్టినా ఉండదు.
ఇంకా ఇంకా పెరుగుతుంది చెప్పాలంటే భోగకాంక్ష. ఇవన్నీ బయటే తిరుగుతా ఉంటాం కావున. కానీ ఎవరైతే ఈ ఆత్మ స్వభావ దర్శనం అవుతుందో, ఆత్మతత్వమునందు నిశ్చలత్వం కలుగుతుందో, దానియందు విశ్వాసం పెరుగుతుందో, అట్టి వారికి భోగాల యందు అప్రియత్వం అనేది సిద్ధిస్తుంది. కావున అదే విధమున భోగ వైరాగ్య అభ్యాసం అనే పురుష ప్రయత్నం ఒక్కదాన్నే తప్ప మరి ఏ యుక్తి చేతను కూడా మనుజుని బుద్ధి శ్రేయోదాయకమగు ఆత్మ సందర్శనమున ప్రవర్తింపదు. అంటే వేటి వల్ల కూడా వాళ్ళకి భోగాలేందు విరక్తి రాదు. ఒక ఆత్మ దర్శనం వల్లే వస్తుంది. అదే విధముగా ఆత్మ దర్శనం అవ్వాలంటే వేటి వల్ల కూడా కాదు. మరి దేని వల్ల అవుతుంది? భోగ విరక్తి ద్వారా మాత్రమే ఆత్మానుభవం కలుగుతుంది. భోగాలేందు అప్రియం జనిస్తేనే, వాటిని నిస్సారంగా గ్రహిస్తేనే ఆత్మయందు మనసు నిలుస్తుంది. కావున పుత్రక భోగములు లెస్సగా త్యజించుటచే సంప్రాప్తమయ్యేటువంటి పరమార్థము చే తప్ప మరి దేని చేతను కూడా జీవనకు సర్వోత్తమైనటువంటి బ్రహ్మపద విశ్రాంతి అనే సుఖము లభించదు అన్నారు ఇక్కడ. కావున ఓ పుత్రక ఈ యొక్క భోగాన్ని లెస్సగా విడిచిపెడితే తప్ప, ఆ సంప్రాప్తమయ్యే పరమార్థము చేత తప్ప ఇంకా దేని చేతను కూడా మనుజునికి ఆ యొక్క బ్రహ్మపద విశ్రాంతి సుఖం అనేది లభ్యం కాదు. ఆ బ్రహ్మతత్వమును ఎవడు అనుభవించగలడో వాడే పరమశాంతిని అనుభవించగలుగుతాడు. కావున చిద్రూప పరమ కారణమగు ఆత్మయందు ఎట్టి విశ్రాంతి బ్రహ్మాది స్తంభ పర్యంతమగు ఈ జగత్తునందు ఎచ్చట కూడా లభ్యం కాదు అన్నారు. కావున ఆ చిద్రూప పరమ కారణం ఏదైతే ఉందో, ఆ ఆత్మయందు ఎటువంటి విశ్రాంతి అయితే ఉందో, ఎటువంటి ఆ యొక్క పరమానందం ఉందో, అటువంటి ఆనందము ఈ బ్రహ్మాది స్తంభ పర్యంతమైనటువంటి ఈ జగత్తులో ఎక్కడా లేదన్నారు. అంటే బ్రహ్మదేవుడు మొదలుకొని స్తంభం వరకు, అంటే ఇక్కడ అతి స్థూలము నుంచి అతి సూక్ష్మంలో ఎక్కడా కూడా వెతికినా దొరకదండి. ఎటువంటిది అంటే ఆ చిద్రూప పరమ కారణమైన ఆత్మయందు ఉంటేనే ఆ విశ్రాంతి. అంతకు మించి ఇంకా ఎక్కడా ఈ విశ్రాంతిని మనము అనుభవించలేం. దేని ద్వారా కూడా పొందలేం. తానైనటువంటి తన సహజమైన ఆత్మని ఎవరైతే అనుసంధానపరులవుతారో వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కావున ప్రాజ్ఞుడైనటువంటి వాడు పురుష ప్రయత్నమును ఆశ్రయించి అదృష్టమును లెస్సగా దూరీకరించి ఆత్మశ్రేయమనే ద్వారమును మూసివేయుట యందు గడియంటిదైనటువంటి భోగమును బాగుగా తొలగించుకోవాలి. కావున సాధకుడు ఏం చెయ్యాలి అంటే గట్టి ప్రయత్నం చేయాలి. పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించాలి. అదృష్టాన్ని తీసి పక్కన పెట్టాలి. ఎక్కడ అదృష్టం లేదండి. ప్రయత్నమే అదృష్టం. మనం ఎంత గట్టిగా చేస్తామో అదే మనకి ఫలంగా వస్తుంది. కావున అదృష్టాన్ని లెస్సగా దూరీకరించి ఆత్మశ్రేయం అనే ద్వారమును మూసివేసే దాంట్లో గడియ లాంటిది అన్నారు. ఆత్మశ్రేయస్సు అనే భవంతిలోకి మనం వెళ్ళాలి అంటే దాన్ని మూసేసే గడియ లాంటిది ఏమిటి అంటే భోగాల యందు ప్రియత్వం. భోగాల యందు ఎక్కడైతే మనకు లాలసత్వం ఉంటుందో మనం ఆత్మ సామ్రాజ్యంలోకి ప్రవేశం అవ్వలేమండి. ఈ భోగాల యందు ఎంతెంత సక్తత ఉంటుందో, అనుభవించాలనే కాంక్షలుంటాయో, నా కోసమని ఈ దేహం కొరకు కావచ్చు, దేహ సంబంధీకుల కొరకు కావచ్చు, ఈ భోగలాలసత్వం ఏదైతే ఉందో అది ఆత్మానందము, ఆత్మ సామ్రాజ్యం అనే దాంట్లోకి అడుగు పెట్టనివ్వదు. అడ్డుపడిపోతూ ఉంటుంది. కావున దాన్ని లెస్సగా దూరీకరించుకుంటూ ఉండాలి. వర్షాకాలము అభివృద్ధి కాగా సస్యము సంపన్నమైనట్లుగా నిర్మల శరత్కాలము జనించినట్లు భోగ విహరణ అంటే విరక్తి దృఢపడగా మనుజునికి తత్వ విచారణ అభివృద్ధి అవుతుంది. కావున ఎప్పుడైతే వర్షాకాలం వచ్చింది అంటే చక్కగా పంటలన్నీ కూడా సంపన్నమవుతాయి. అదే విధముగా ఎవరిలో అయితే ఈ భోగ విరక్తి పుట్టిందో అటువంటి మనుషునికి తత్వ విచారణ చక్కగా పెరుగుతుంది. ఇది తగ్గితే అది పెరుగుతుంది. కావున భోగ విరక్తి వల్ల విచారణ, విచారణ వల్ల భోగ విరక్తి జనించుచున్నవి. ఈ రెండును సముద్రము మేఘము వాళ్ళే పరస్పరం ఒకదాన్ని ఒకటి పూరించుకుంటూ ఉంటాయి. ఎందుకంటే
సముద్రములో ఉన్న జలమే ఆవిరి అయి మేఘంగా అవుతుంది. మేఘములో ఉన్న జలమే చల్లబడి వర్షించి సముద్రానికి చేరుతుంది. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తూనే ఉంటుంది. సముద్రములో ఉన్న జలము సూర్యతాపానికి ఆవిరి అయి మేఘమవుతుంది. మేఘములో ఉన్న జలము చల్లబడి వర్షిస్తే ఆ నీరంతా కూడా సముద్రాన్ని చేరుతుంది. ఇంతకీ ఇది దేని నుంచి ఏది పుట్టిందండి అంటే చెప్పడానికి వీలు కాదు. మేఘము నుంచి సముద్రం వచ్చిందా, సముద్రం నుంచి మేఘం వచ్చిందా అనే దానికి ఎలా అయితే అవినావ సంభావ సంబంధం ఉందో, అదే విధముగా ఈ భోగములందు విరక్తి తగ్గితే ఒక విధంగా భోగ విరక్తి వల్ల విచారణ పెరుగుతుంది. విచారణ వల్ల భోగ విరక్తి కలుగుతుంది. అంటే ఏదైనా సరే కూలంకషంగా వాస్తవ దృక్పథంతో మనము యోచన చేయగలిగింది విచారణ. యథార్థాన్ని యథార్థంగానే విచారణ చేయాలి. మభ్య పెట్టుకుంటే మనము సత్యాన్ని తెలుసుకోలేం. కావున కూలంకషం ఎక్కడా కూడా మనము మభ్య పెట్టుకోకుండా ఆ యొక్క విధానములో జగత్తు జరుగుతున్నటువంటి విధానములో విచారణ పెంచుకుంటూ ఉంటే ఎక్కడా దేని పట్ల కాంక్షలు పుట్టవండి. మనము కాంక్షించే వీటిల్లో ఉండేటువంటి రమ్యత్వం ఏమిటి అనేది మనకు అర్థమైపోతుంది. దేన్నైతే ఇంతగా మోహిస్తున్నామో, భోగ పదార్థంగా చూస్తున్నామో, విషయాల ఆలసత్వంతో ఉంటున్నామో, ఇవన్నీ కూడా మనకి అప్పుడు సారవిహీనములు, అరమణీయములు. వీటిల్లో ఎక్కడా ఇష్టపడడానికి ఉపయోగపడే పదార్థం ఏమీ కనిపించదండి. ఒక దేహాన్ని చూసి ఆహా ఎంత సౌందర్యంగా ఉంది, ఎంత బాగుంది, ఎంత అది అనుకుంటాం. ఆ దేహం పట్ల మోహాన్ని పెంచుకున్నాం అనుకోండి. కానీ గ్రహించుకుంటే ఏ దేహమైనా, ఏ దేహము లోపలైనా ఎవ్వరైనా ప్రేమించదగినటువంటి, ప్రియంగా చూడదగినటువంటి పదార్థం ఏదైనా ఉందా? పైన వేసిన తొడుగు లాంటి దాన్ని చూసి మోసపోతున్నాం. ఇది ఎంతో అందంగా ఉంది, సౌందర్యంగా ఉంది అని ఈ సౌందర్యాల్లో ఆంతర్యాలు, ఈ సౌందర్యాల్లో భేదాలు కల్పిసుకుంటున్నాం. కానీ లోపల ఉన్న పదార్థం ఎవరిలో ఉన్నా అదే. ఆ రక్త మాంసాలమైనవి. ఇలా ఆలోచించామనుకోండి, ఈ సౌందర్యానికి దాసులు కావు. ఈ సౌందర్యానికి విలువలు ఇవ్వు. ఎందుకంటే వాస్తవమే, యథార్థమే. ఇదొక మట్టి బొమ్మే. ఇదంతా బాగున్నప్పుడే దీన్ని మోహిస్తాం, కాంక్షిస్తాం. కానీ ఇది ఏదైనా ఒక అనారోగ్య పాలైంది. అప్పుడు దీని అవస్థ ఏమవుతుంది? లేకపోతే వృద్ధాప్య దశలు వచ్చాయి, అప్పుడేమవుతుంది? కావున ఏదో ఒక రోజున ఇది మట్టిలో కలిసిపోతుంది. ఆ రోజు దీనికి ఏముంటుంది? ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. దిగంబరంగా వచ్చాం, దిగంబరంగా వెళ్ళిపోవాలి. ఆచ్ఛాదన రహితంగా ఈ మాత్రం దానికి మధ్యలో పెట్టుకునే, కట్టుకునే, అన్ని అనుభవించేటువంటి అన్నిటి యందు కూడా ఎంత మోహం అండి, ఎంత కాంక్షలు అని మనకి ఎప్పుడైతే భావన వచ్చిందో ఈ విచారణ ఇలానే చేసుకోవాలి. ప్రతి దాంట్లోని ఇదే విచారణ. ఎంతో మధుర పదార్థం నాలుక అనేటువంటి ఈ 3 అంగుళాలు దాటితే ఆ మధుర పదార్థం వల్ల అక్కడ ఏమైపోతుంది? మన్నతత్వాన్ని పొందుతుంది. లోపలికి వెళ్ళిందంటే అది ఏముంది ఇంకా? ఎంత మధుర పదార్థమైనా, ఎంత విలువైన పదార్థమైనా అది దాని యొక్క విధానములో దాంట్లోని కొన్ని సారము. దాని కొరకు రుచులు చూస్తున్నాం మనం. అది సారం ఉందా లేదనేది కాదు, రుచుల కోసమే మనం విలువలిస్తూ ఉంటాం. అలాగే రూపానికి, దృశ్యానికి కనిపించే వాటి కొరకే విలువలిస్తూ ఉంటాం. అలాగే పై భోగాలకు విలువనిస్తూ ఉంటాం. అలాగే పదవులకి, ఇక్కడ ఉండేటువంటి అధికారాలకి విలువనిస్తూ ఉంటాం. కానీ ఎంతకాలం ఉంటాయండి? ఎంతకాలం ఉంటామో తెలియదు మనవి. ఒకవేళ ఎంతకాలం వాడు అధికారిగా ఉన్నా ఏదో ఒక రోజున వాడు ఎవడైనా దీన్ని కాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోవలసింది. అటువంటిది కొన్ని నాళ్ళు మాత్రమే వచ్చేటువంటి అధికారానికి ఎంతో అహంకరిస్తూ ఉంటాం. అలాగే ఒక గృహస్థుడుగా ఉన్న వాళ్ళం కూడా అధికారాలను మార్పు చేసుకోవాలి, తప్పదు. ఎప్పుడూ ఒక్క విధంగా ఉండడం ఎవరి వల్ల సాధ్యం కాదు. కొన్ని నాళ్ళు ఒకరి చేతుల్లో ఉంటాం, కొన్ని నాళ్ళు అందరూ మన చేతి కిందకు వస్తారు, తదుపరి మనం ఇంకొకరి చేతి కిందకు వెళ్ళాలి. ఇదంతా సహజ ధర్మం. ఈ రోజు ఏదైతే నాది అంటున్నావో అది నిన్న వేరొకరిది, రేపు ఇంకొకరిది.
మధ్యలో నాది అనుకునే నువ్వెవడివి, నీదేది? ఇదంతా మనకి గీతాసారం అని మహనీయుల వాక్యాలు. ఇదే విచారణండి. ఈ విచారణ ఉన్నది ఉన్నట్టుగా మనం ఎప్పుడైతే సుస్పష్టం చేసుకుంటూ దాన్ని గమనించుకుంటూ ఉంటామో, ఏ భౌతిక విషయాల పట్ల వేటి పట్లైనా సరే ప్రియత్వ భావన అనేది తొలగిపోతుంది. ఏముంది ఇందులో? ఇంత మాత్రం దానికి ఎందుకు ఇంత గట్టిగా పట్టుకోవడం, వీటితోటే ఉండడం అనేటువంటి తేలిక భావన వచ్చేస్తుంది. కావున ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఈ భోగాలయందు విరక్తి ఎలా వస్తుందంటే విచారణ వల్లే వస్తుంది. ఈ విచారణ ఉంటేనే భోగాలయందు విరక్తి వస్తుంది. కావున ఈ భోగ విరక్తి వలన ఇంకా చెప్పాలంటే భోగాలయందు విరక్తి కలిగిన వాడికే విచారణ కూడా పెరుగుతుంది. ఎందుకంటే సామాన్యుడైతే ఇది విచారణ చేయటండి. సామాన్యుడైతే భోగాలను విచారణ చేయటం ఇష్టపడడు. ఎందుకంటే ఇంకా వాటినే మోహిస్తూ ఉంటాడు, కాంక్షిస్తూ ఉంటాడు. ఆ లంపటంలోనే ఉంటాడు కనుక దాని విచారణ చెయ్యి. అంతో ఎంతో వాటి పట్ల అప్రియం కలిగిన వాడే వాటిని ఖండించగలుగుతాడు. అలా ఖండించిన వాడి విచారణే బలాన్ని పుంజుకుంటుంది. ఈ ఈ రకంగా ఈ రెండూ కూడా ఒకదానితోటి సంబంధం కలిగి చివరికి వాణ్ణి తత్వజ్ఞుని చేస్తుంది. ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతుంది. కావున మేఘము నుంచి సముద్రము, సముద్రం నుంచి మేఘములాగా ఈ భోగ విరక్తి నుంచి తత్వ విచారణ నుంచి భోగ విరక్తి ఇలా సంబంధం కలిగి ఉంటాయని చెబుతూ, ఈ భోగముల ఎడల విరక్తి, తత్వ విచారణ, శాశ్వతమగు స్వాత్మ దర్శనం ఈ మూడు కూడా అతి స్నేహయుతులకు మిత్రుని వలె పరస్పరము ఉపయోగపడుతూ ఉంటాయని చెప్పారు. ఇక్కడ మనకి ముగ్గురు మిత్రుల గురించి చెప్పారు. ఏమిటది? 1 భోగ విరక్తి, 2 విచారణ, 3 స్వాత్మ దర్శనం, ఆత్మస్థితి. ఈ 3 కూడా ఒకరిని విడిచి ఒకరిని ఉండనటువంటి మిత్రుడు వలె పరస్పరం ఉపయోగపడుతుంటాయి. ఒకదానికి ఒకటి సహకారం చేసుకుంటూ ఉంటాయి. ఈ 3 సాధకుడు ఏకకాలంలో సాధించాలి. ఒకవైపు భోగముల యందు అప్రియత్వము, విరక్తిని పొందుతూ ఉండాలి. రెండోది వాటి యొక్క విధానంలో విచారణ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ మనసు వాటి మీద వాలకుండా వమనాన్నం వలె చూడాలి. ఎప్పుడైతే ఒకటి వదిలామో ఇంక మళ్ళీ వాటి జోలికి వెళ్ళకూడదు. కానీ వదిలిన దాన్ని మళ్ళీ పట్టుకున్నాం అనుకోండి, అది వమనాన్నం అన్నారు. అంటే ఒకసారి తిన్న ఆహారాన్ని బయటకు వదిలేస్తే దాన్ని వమనము అంటే వాంతి అంటారు. అలా వచ్చిన దాన్ని మళ్ళీ స్వీకరిస్తామా? కానీ స్వీకరిస్తున్నాం మనం. ఎలా అంటే వదిలేసిన విషయాన్ని, కాదనుకున్న దాన్ని, వద్దనుకున్న దాన్ని కొన్ని రోజులకు మళ్ళీ మనసు మార్చుకుని దాన్నే పట్టుకుంటున్నాం. దాంట్లోనే వెళ్ళిపోతున్నాం. అంటే అది వమనాన్నం వంటిది. ఒక్కసారి ఒక నిశ్చయం జరిగిందంటే దానికి కట్టుబడిపోవాలి. ఇది ఇంక వద్దు అనుకున్నాం, ఇది త్యాగం అంటే దీని పట్ల ఉండకూడదు అనుకున్నాం, దాన్ని పూర్తిగా త్యజించగలిగి ఉండాలి. ఈ విధంగా ఈ యొక్క విచారణ భోగ విరక్తి. మూడోది ఏమిటి? స్వాత్మ దర్శనం, ఆత్మయందు నిష్ట. దీన్ని వదిలేస్తున్నావు, వదిలేయడానికి విచారణ తోడుగా తీసుకున్నావు, కానీ లోపల నువ్వేం చేయాలి? దాన్ని వదిలేస్తే దీన్ని పట్టుకోవాలి. కనుక బయట దాన్ని వదిలేసావు కనుక లోపల దాన్ని నువ్వు ఎంతెంత లోపల గట్టిగా పట్టుకుంటావో బయటి అంతంత తొలగిపోతూ ఉంటాయి. బయటి వాటిని నువ్వు ఎంతెంత విడిచిపెడుతూ ఉంటావు మనసుతో, లోపల నీకు అంత పట్టు దొరుకుతుంది. నిశ్చలమవుతూ ఉంటావు. ఇదే సమాధి స్థితి. ఈ యొక్క విధంగానే సాధకుడు ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఏకకాలంలో సాధిస్తూ తన సాధనా క్రమంలో ముందుకెళుతూ ప్రయత్నపరుడై ఉండాలి. తప్పకుండా ఏదో ఒక రోజుకి ఫలం అదే వస్తుంది. ఫలం అనేది మనకు అవసరం లేదు. ఫలం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది దాన్ని పక్కన పెట్టి ఫలితాన్ని కోరకుండానే సాధకుడు అయి ఉండాలి. ముక్తి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని తొందరపడిపోతూ ఉంటారు. ఇది సరైన విధానం కాదు. అసలు నువ్వు చేయవలసింది చేస్తే రావలసింది అదే వస్తుంది. ఉండవలసిన విధంగా ఉంటే చూడండి, ఒక పదార్థం చక్కగా మధుర పదార్థంగా తయారైతుందండి, ఎవరైనా తింటారు. అలాగే భగవంతుడికి నైవేద్యంగా పెట్టే మనమే నైవేద్యంగలిగితే కావున ఇలా మనము గమనించుకుని
నిరంతరము కూడా మనం ఈ విధానంలోనే ఉండడానికి ప్రయత్నం చేసుకుంటూ, దానికి తోడ్పాటుగా తప్పకుండా మనకి కొన్ని ఇక్కడ ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదలకూడదు. సజ్జన సాంగత్యం కానీ, శాస్త్ర అధ్యయనం కానీ, ఏదైనా సరే విడిచిపెట్టకుండా ఉంటేనే మన మనసు ఎప్పుడూ ఒక విధానంలో ఉంటుంది. విడిచిపెడితే వెంటనే మాయొచ్చేస్తుంది. అది గమనించుకుని, వర్తించి ముందుకు వెళ్ళాలని ఇక్కడ ఈ భోగ విరక్తి గురించి చెబుతూ విరోచనుడు చెప్పాడు. దీంట్లో మరికొంత భాగాన్ని మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.